హలో బీసీ పీపుల్, అందరు ఎట్లున్నారు? నేను ఏదో మాస్తున్నా. కొంచెం నా గొంతు బాగాలేదు, ఏమనుకోకండి. కోల్డ్, కాఫ్, ఫీవర్ కూడా, దానివల్ల గొంతు పోయింది. పెద్ద సమస్య వచ్చి పడింది. కొంచెం నా వాయిస్ కొంచెం వెరైటీ వస్తుంది, ఏమనుకోకండి. ఈరోజు మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ చిచ్చి సార్ అది సరే సారీ ద డిస్టర్బెన్స్ చిచ్చి సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఈరోజు మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ కూతురిది ఓనీ ఫంక్షన్ ఉంది. నేను రానంటున్నా, మా అమ్మ తీసుకోబోతున్నారు. ఏ మమ్మీ కేపీహెచ్పి సిగ్నల్ 2 సిగ్నల్ బట్టి మా అమ్మ చూడ పూలు కొట్టుకుంటున్నారు అని అలా. ఇంకోళ్ళు జాయిన్ అవ్వాలి, వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. చూద్దాం, ఆన్ ద వే మీట్ అవుతారేమో, లేకపోతే వెళ్ళిపోవడమే. ఇక సిగ్నల్ పడింది, టైం లేదు. ఏఎంఆర్ చేసాం ఫ్రెండ్స్. ఇక ఇదే ఫంక్షన్ హాల్. ఫంక్షన్ ఎంటర్ అవుతాం. హాయ్ రా, హాయ్ అంకుల్. నాకు నేను చెప్పుకుంటున్నా. అందరికి నమస్కారం అండి. మీరు చెప్పారు చెప్తున్నట్ట, ముందే లేట్ అయింది, మళ్ళీ ఇంకో గంట లేట్ అయింది. అయన్నొద్దు, పాయింట్కి రా. ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటున్నా. నా పేరు చాంతి. ఇక్కడ కొన్ని ఫన్ గేమ్స్. గిఫ్ట్ ఎవరికి కావాలన్నా చేయి పైకి లేపాలి. కమాన్, రైజ్ ఎ హ్యాండ్. అందరికి కావాలా? మనకు గేమ్స్ ఆడాలి, ఓకేనా? మన గేమ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళందరికీ గిఫ్ట్ వస్తుంది. ఓకే, ఆర్ యు రెడీ ఫర్ గేమ్? కమాన్ టెల్ లౌడ్లీ yes sir. ఏది ఏ మళ్ళీ ఇందాకటికి ఎందుకు ఇవ్వలే? దాపెట్టుకురా. 5 రూపీస్ నోట్ కూడా తీసుకొచ్చింది కాబట్టి పాప. ఏం పేరు నాన్న నీ పేరు? నందిత. గిఫ్ట్ నీకు ఇదిగో బేట 5 రూపీస్ నోట్ ఇచ్చేసి. ఎవరిచ్చారు నీకు 5 రూపీస్ నోట్? తాతయ్యకి ఇచ్చేసి థ్యాంక్ యూ చెప్పు, ఓకేనా? ఓకే, సో మా నెక్స్ట్ గేమ్ చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. 5 రూపీస్ నోట్ అసంత కష్టంగా ఉన్నా కానీ నెక్స్ట్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ వెళ్ళి ఫాస్ట్గా 500 రూపీస్ నోట్ తీసుకొచ్చి నాకు ఇస్తారో వాళ్ళ గిఫ్ట్ ఇస్తా. గో ఫాస్ట్గా. 500 రూపీస్ నోట్ ఫస్ట్ మీ. రెడీ? 5 4 3. ఓకే, డన్ డన్. వచ్చేసింది. ఎవరు కూడా తీసుకొని రావద్దు దయచేసి, ఎవరు కూడా ఇవ్వద్దు కూడా. వాట్స్ యువర్ నేమ్? వర్షిత. గిఫ్ట్ నీకు 500 నాకు. సార్ అది గిఫ్ట్ నీకు 500 నాకు. ఓకేనా వర్షిత? అంటే అది మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది ఆ స్మార్ట్ ఎవరికి లేదు. అంతేకాదు, ఏమంటారన్నా, ఈ కాయలు మాత్రమే చెప్పాలి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కాయలు మాత్రమే చెప్పాలి. ఐ థింక్ వాటో వాట్. కానీ ఎక్కడ కూడా ఆపడం కానీ దీర్ఘాలు తీయడం కానీ చెప్పకూడదు. ఎలాగంటే చిక్కుడు అలా కాకుండా త్వరగా కాయలు మాత్రమే చెప్పండి. చెప్పండి. వంకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు, వద్దన్నయ్య.
కదా, ఇది టోటల్ గా కౌంట్ చేస్తే 15 లాంగ్వేజెస్ ఉంటాయి, 15 భాషలు, ఇందులో తెలుగు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ 10 రూపాయలు 10 రూపీస్ సపరేట్ గా రాసి ఉంటుంది నోట్ మీద. సో టోటల్ గా 17 లాంగ్వేజెస్ లో 10 రూపీస్ అని రాసి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో ఒకసారి గట్టి క్లాస్ కొట్టాలి పాప కోసం.